హాయ్ అండి. చూడంగానే కొంతమందికైతే అర్థమైపోతుంది ఇది జరిపోతు. సో ఇదైతే ఏం కుట్టుడు అట్లా ఏం చేయదు కానీ తోకతో అయితే కొడుతుందన్నమాట. సో దాంతోటి కూడా అది కూడా డేంజరే అంటారు. సరే పోనీ ఈ పాము అయితే ఇంట్లోకైతే వచ్చింది. మా ఇంటి ముందు మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చిందన్నమాట. సో ఇదైతే కప్పని మింగింది చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ అక్కడే ఆగిపోయింది కప్ప. దానికోసమని అది ఎటు మెసలలేదు, అయితే చంపేసిర్రు. సో నెక్స్ట్ డే ఏం జరిగిందంటే, అంటే ఈరోజు ఇది నిన్నటిది కదా, ఈరోజు ఏం జరిగిందంటే నాకు పాము వచ్చిందన్నమాట. సేమ్ దాన్ని అయితే ఏ ప్లేస్లో అయితే చంపామో అదే ప్లేస్లో ఇతను ఇప్పుడు వీడియోలో కనిపిస్తుండు కదా, ఇతనైతే పాములు పట్టడానికి అయితే వచ్చిండన్నమాట. కాల్ చేస్తే 700 అట్లా తీసుకున్నాడు పట్టినందుకు. అండ్ దాని గురించి ఏ డౌట్ ఉన్నా కానీ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో వీడియోని అయితే మీరు ఫుల్గా చూసేయండి. మేము ఎన్ని డౌట్లు అడిగినా అసలు విసుకోకుండానైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు అన్నయ్య. సో చూడండి మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే పామునైతే భలే పట్టిండు. ఒకవేళ మీరు కూడా ఎక్కడైనా పాము కనిపించినా దాన్ని చంపకూడదు ఇట్లా ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం ఈ అన్నయ్యనైతే కాంటాక్ట్ అవ్వండి. జలీల్ బాయ్ స్నేక్స్ సోర్స్ అని ఉంటుంది. ఓకే ఆగండి. हिंदी में क्या बोलता है उससे नाम? इसको नाक से नाम के जाना जाता है। इसको नाक बोलते हैं। वो ना हिंदी में सांप बोलता ना? हाँ सांप बोलता ना? इसको तो नाक बोलते हैं। ఫస్ట్ టైం దగ్గర నుండి ఇట్లా చూడు. ना सांप తెలుగులో సేమ్ మూవీలో చూసినట్టే ఉంది. బుసలు కొడుతుంది. బుస్ అనే సౌండ్ అయితే అసలు క్లారిటీగా విన్నాము. క్యూట్ ఉంది. సౌండ్ ఎట్లా పడుతుంది తీసుకురా వీడియో. जो इंडियन स्पेक्टिकल कोबरा स्नेक దీన్ని తెలుగులో వచ్చేసి నాగుపాము అని అంటారు. హిందీలో వచ్చేసి కొంచెం ఫోన్ సైడ్ కి మాట్లాడాను. అది పక్కకు పోయి మాట్లాడు. సైడ్ में जाके बात कर. హిందీ వస్తుంది ఎవరికి తెలుగు కొంచెం. ఇది ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా స్నేక్. దీని సైంటిఫిక్ నేమ్ అయితే నాజా నాజా అంటారు. తెలుగులో వచ్చేసి నాగుపాము అంటారు. హిందీలో నాగన్ అంటారు. ఈ పాము ఇట్లా బయట చేసిన తర్వాత ఒక గంట నుంచి గంట 30 నిమిషాల లోపల మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కి మాత్రం మనిషి పోతే బతికే ఛాన్స్ ఉంటుంది. దాదాపు మంత్రాలు తాయిత్లను నమ్ముకుంటూ చాలా మంది వెళ్తుంటారు. అట్లా వెళ్తే మాత్రం మనిషి అయితే ఉండదు. ఇట్లా కూడా చెప్తున్నా, ఎందుకంటే చాలా మంది మన పాతోళ్ళు ఏమంటారు అంటే పాము ఏంటంటే ఇట్లా పడగ ఎత్తుతుంది, పడగ ఎత్తి నేలకు కొడితే అది శాపం అని కూడా అంటారు. అట్లాంటి అంత ఫేకు, అట్లయితే ఏమైతే ఉండదు దాదాపు. తర్వాత వచ్చేసి ఇది ఏంటంటే ఇట్లా ఆకర్షణ చూస్తుంది అన్నట్టు. ఇట్లా ఇప్పుడు చూడరు, ఈ బ్లాక్ టోపీ ఉంది కదా, ఇక టోపీ ఎటు చూపెడితే అటు చూస్తుంది. ఇట్లా ఎంత క్యూట్ ఉంది. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో. బాయ్.